చేసినటువంటి మన కార్మికులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రిటైర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ సీనియర్ రైడర్ హ్యాపీగా రిటైర్ అవ్వాలని, ఆయన శాస్త్ర జీవితం ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనుషులు ఒకరికొకళ్ళు కనెక్ట్ అవుతాం, ఎవరు ఆఫీసర్ కానీ వర్కర్ కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా. అంటే మా భావాలు ఆయనకు నచ్చవచ్చు, ఆయన భావాలు మాకు నచ్చవచ్చు, అది ఎక్కడున్నా విడిపోని బంధం. సో నేను ఈరోజు ఆయన కోసం ఎందుకు వచ్చానంటే ఆ కనెక్టివిటీ అలాంటిది, ఓపెన్గా మాట్లాడతాడు, హెల్పింగ్ నేచర్ ఉంది. సో ఆ బాండింగ్ వల్ల నేను ఈరోజు నిన్న అనుకున్నాను దిగి వెళ్ళాలని, సడన్గా ఈరోజు మర్చిపోయాను. మెట్రోలో హైదరాబాద్లో రాగానే గుర్తుకొచ్చింది ప్రసాద్ అని. వెంటనే జాకీకి ఫోన్ చేసి నేను ఇక్కడ దిగుతున్నాను, ఇమీడియట్గా రా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇప్పుడే రండి అని. సో 10 నిమిషాలు నా కనెక్టివిటీ అంటే కొంతమందితో ఆ బాండింగ్ ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. ఫ్రెండ్షిప్ స్కూల్లో ఎలాగో ఆఫీసులో కూడా ఆ నేచర్ నచ్చి కానీ నా నేచర్ వాళ్ళకి నచ్చి కానీ, లేకపోతే ఏ స్థాయి అయినా కూడా అది ఆ కనెక్టివిటీని మనం ఎప్పుడు కూడా రిటైర్ అయినా కూడా ఆ బంధాన్ని మనం తెచ్చుకోలేము. సో ఆ విధంగా తన ఈ జాబ్ చక్కగా చేస్తూ ఈ అసెంబ్లీలో చాలా వరకు తన సర్వీస్ని కొనసాగించాడని. సో ఆయనకి మరొకసారి ఈ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన శాస్త్ర జీవితం హ్యాపీగా రిటైర్మెంట్ తర్వాత హెల్దీగా ఉండాలని, ఆరోగ్యం చక్కగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సమయం లేని కొంచెం నన్ను క్షమించాలి, నేను జీసీపీ వెళ్తాను. థ్యాంక్ యూ.